ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి హైయర్ రెఫ్రిజిరేటర్. హైయర్ డబుల్ డోర్ రెఫ్రిజిరేటర్, ఫ్రాస్ట్ రెఫ్రిజిరేటర్ ఈరోజు రివ్యూ చేద్దాం మనం. సో బాక్స్ మీద చూసుకున్నట్టయితే మనకి వరల్డ్స్ #1 రెఫ్రిజిరేటర్ బ్రాండ్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ హైయర్ ఇన్స్పైర్డ్ లివింగ్ అని చెప్పేసి హైయర్ వరల్డ్ లోగో అయితే ఇక్కడ చూపించేస్తారు. మనకు చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ మోడల్ నెంబర్ HRF2784PCG అని చెప్పేసి మోడల్ నెంబర్ అయితే మెన్షన్ చేశారు. ప్రొడక్ట్ రెఫ్రిజిరేటర్ కేటగిరీ వచ్చేసి ఫ్రాస్ట్ ఫ్రీ అని ఉంది. ఇక్కడ గ్రాస్ కెపాసిటీ వచ్చేసి 258 లీటర్స్. కలర్ వచ్చేసి క్రిస్టల్ గ్లాస్. MRP 41,000. సో మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వచ్చేసి మనకు జనవరి 2021 అంటే సో లేటెస్ట్ మోడల్. ఈ ఇయర్లో మ్యానుఫ్యాక్చర్ అయింది. ఈ ఇయర్ మోడల్ ఇది. మ్యానుఫ్యాక్చర్డ్ బై హైయర్ అప్లయన్సెస్ మహారాష్ట్ర, ఇండియా ఉంది. సో ఫ్రిడ్జ్ వచ్చేసి మేడ్ ఇన్ ఇండియానే. సో బాక్స్ ఓవర్ చూసుకున్నట్టయితే మనకి రెఫ్రిజిరేటర్ అండ్ కింద మనకి మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి అయితే ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. మనము అన్బాక్సింగ్ చేసే లోపల మోడల్ ఎలా ఉంది, దాని ఫీచర్స్ ఏంటి, స్టార్ రేటింగ్ ఏంటి అనేది అంతా చెక్ చేద్దాం ఒకసారి. సో ఫ్రెండ్స్, ఫ్రిడ్జ్ని అయితే అన్బాక్సింగ్ చేసేసాము ఆల్రెడీ. సో ఈ లుక్స్ ఎట్లా ఉన్నాయనేది ఒకసారి చూద్దాము. సో గాయస్, ఇది వచ్చేసి న్యూ మోడల్ PCG మోడల్, క్రిస్టల్ గ్లాస్ మోడల్. దీని లుక్ వైజ్ అయితే ఇలా ఉంది. సో కంప్లీట్ గ్లాస్ మోడల్ కాబట్టి మనకు షైనింగ్ అనిపిస్తుంది. సో ఇది దీన్ని చూసుకున్నట్టయితే మనకి అంత కంప్లీట్ డైమండ్ షేప్డ్ క్రిస్టల్స్, షైనింగ్ డిజైన్ అయితే ఇచ్చారు. చాలా ప్రీమియం ఉంది. ఫ్రిడ్జ్ మాత్రం చాలా ప్రీమియం ఉంది. లుక్ వైజ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఒకసారి అయితే మనము 360 డిగ్రీస్ వ్యూ అయితే చూద్దాం ఒకసారి. సో ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూ. ఇది వచ్చేసి సైడ్ వ్యూ, రైట్ సైడ్ వ్యూ. సో సైడ్లో చూసుకుంటే మనకి అంతా ప్లేన్ ఉంది. సో ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వ్యూ, కంప్లీట్గా క్లోజ్డ్ ఉంది. సో కింద వచ్చేసి మనకి కంప్రెసర్ ఏరియా. సో అదర్ సైడ్ వ్యూ చూసుకుంటే ఇదంతా రైట్ సైడ్ వ్యూ. ఇదంతా వచ్చేసి కంప్రెసర్ ఏరియా. సో బేస్లో చూద్దాం. మనకి బేస్లో వచ్చేసి రైట్ సైడ్ ఒక వీల్ ఇచ్చారు, లెఫ్ట్ సైడ్ ఒక వీల్ ఇచ్చారు. సో అటు ఇటు తిరగడానికి, ఫ్రిడ్జ్ని మూవ్మెంట్ చేయడానికి అయితే మనకి బ్యాక్ సైడ్ 2 వీల్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వీల్, ఇది వచ్చేసి రైట్ సైడ్ వీల్. ఫ్రంట్లో చూసినట్టయితే మనకి ఇటొక బేస్ లాక్ ఇచ్చారు అండ్ లెఫ్ట్ సైడ్ ఒక బేస్ ఇచ్చారు. సో ఫ్రెండ్స్, ఫ్రిడ్జ్ మీద చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 3 స్టార్ రేటింగ్ ఉంది. పవర్ కన్జంప్షన్ పర్ ఇయర్ 182 యూనిట్స్. సో మోడల్ అండ్ ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ మోడల్ HRF2784 2021 మోడల్ ఇది. సో గ్రాస్ వాల్యూమ్ వచ్చేసి 258 లీటర్స్. స్టోరేజ్ వాల్యూమ్ వచ్చేసి 235 లీటర్స్. సో కింద చూసుకుంటే మనకి ఇక్కడ 5-in-1 కన్వర్టబుల్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ అయ్యింది. కన్వర్టబుల్ ఆప్షన్స్ ఎట్లా మార్చుకోవాలనేది మీకు తర్వాత చూపిస్తే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసుకున్నాక మనం చూద్దాం. సో 5 స్టార్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో 5 స్టార్ పర్ఫార్మెన్స్ ఇక్కడ పైన 3 స్టార్ ఇచ్చారు, మనకి ఇక్కడ 5 స్టార్ పర్ఫార్మెన్స్ అని ఇచ్చారు. సో ఈ ఫ్రిడ్జ్ కన్వర్ట్ చేసినప్పుడు మనకి 5 స్టార్ పర్ఫార్మెన్స్ అనేది తెలుస్తుంది. సో ఇక్కడ వచ్చేసి అప్ టు 12 hours కూలింగ్ రిటెన్షన్ అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. అంటే 12 hours ఒకవేళ మన ఇంట్లో పవర్ పోయినా కానీ 12 hours వరకు కూలింగ్ అయితే ఉంటుంది. సో ట్విన్ ఇన్వర్టర్ టెక్నాలజీ, ఇన్వర్టర్ కంప్రెసర్, ఇన్వర్టర్ ఫ్యాన్ మోటార్, కనెక్ట్ హోమ్ ఇన్వర్టర్ అని ఇచ్చారు ఇక్కడ. సో మన ఇంట్లో ఉన్న హోమ్ ఇన్వర్టర్, మనం వాడే ఇన్వర్టర్తో కూడా ఈ ఫ్రిడ్జ్ రన్ అవుతుంది. సో 10 years వారంటీ ఇచ్చారు. సో కంప్రెసర్ మీద అండ్ ఫ్యాన్ మోటార్ మీద మనకి 10 years వారంటీ అయితే హైయర్ వాళ్ళు ఇస్తున్నారు. సో కింద చూసుకున్నట్టయితే ఇక్కడ కన్వర్టబుల్ అని ఇచ్చారు. సో కన్వర్టబుల్ రెఫ్రిజిరేటర్ కాబట్టి కన్వర్టబుల్ అని ఇచ్చారు ఇక్కడ. సో ఇది వచ్చేసి ఓవర్ వ్యూ. ఫ్రిడ్జ్ లోపల చూద్దాం మనం ఎట్లా ఉందనేది. సో పైన కంపార్ట్మెంట్ అయితే ఫస్ట్ చూద్దాం. సో మనకి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ హ్యాండిల్ ఇచ్చాడు ఇక్కడ.
పాకెట్ హ్యాండిల్ అంటారు దీన్ని. పాకెట్ హ్యాండిల్ అయితే ఇచ్చారు ఇక్కడ. సో లోపల చూసుకున్నట్టయితే మనకి కన్వర్టబుల్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక నాబ్ అయితే ఇచ్చారు. సూపర్ ఫ్రీజ్, నార్మల్, ఎనర్జీ. సో మనం సెట్టింగ్ అయితే చేసుకోవడానికి ఇక్కడ మాన్యువల్ నాబ్ అయితే ఇచ్చారు. సో ఈ ప్యాడ్ వచ్చేసి కూలింగ్ ప్యాడ్ ఇది. సో పవర్ పోయిన తర్వాత దీంతోనే లోపల ఫ్రిడ్జ్ అంతా కూలింగ్ ఇంటెన్షన్ అయితే ఉంటుంది. సో ఇవి వచ్చేసి ఎయిర్ ఫ్లో వెంట్స్ కంప్లీట్గా. దీంట్లో నుంచే మనకు కూల్ ఎయిర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ కింద ఉంది, ఇక్కడ పైన కూడా ఉన్నాయి. సో ఇది వచ్చేసి అప్పర్ కంపార్ట్మెంట్, కంప్లీట్ ఫ్రీజింగ్ అండ్ ఫ్రిడ్జ్ సెక్షన్ ఇది. సో కన్వర్ట్ చేసుకుంటే ఇది ఫ్రిడ్జ్ అయిపోతుంది. నేను డోర్ వ్యూ చూసుకుంటే చిన్న హోల్డర్ అయితే ఇచ్చారు మనకు. రెండు హోల్డర్స్ అయితే ఇచ్చారు మనకు. 2 హోల్డర్స్ అయితే ఇచ్చారు ఇక్కడ. సో ఇక్కడైతే టెంపరేచర్ సెట్టింగ్ గైడ్ అని చెప్పేసి ఇక్కడైతే ఆప్షన్స్ ఇచ్చారు. సమ్మర్ మోడ్, మాన్సూన్ మోడ్. సో లేటర్ ఈ వీడియోలో మనం ఈ ఆప్షన్స్ అన్ని చూద్దాము. సో కింది కంపార్ట్మెంట్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే పాకెట్ హ్యాండిల్తో అయితే నేను ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేస్తాను. లోపల చూసుకున్నట్టయితే మనకి ఒక స్లైడింగ్ షెల్ఫ్ అయితే ఇచ్చారు. ఈ స్లైడింగ్ షెల్ఫ్ బయటకు వస్తుంది. సో డెప్త్కి వెళ్తే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఒక నాబ్ ఇచ్చారు. 1 to 7 సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. టెంపరేచర్ కంట్రోల్ ఇది. సో 1 నుంచి 7 వరకు మనమైతే ఆపరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూలింగ్ వెంట్స్ వచ్చేసి సైడ్కి ఇచ్చారు ఇక్కడ కింద. సో లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అండ్ సేమ్ కింది వరకు సేమ్ లెఫ్ట్ రైట్ ఉంటుంది. సో స్లైడింగ్ షెల్ఫ్ అండ్ 1 టఫ్ అండ్ గ్లాస్ షెల్ఫ్. అండ్ కింద చూసుకున్నట్టయితే మనకి ఒక ఫుడ్ బాక్స్ ఇచ్చారు ఇక్కడ. మనం జనరల్గా ఫ్రూట్స్ అలాంటివన్నీ దీంట్లో స్టోరేజ్ చేసుకోవచ్చు. సో కింద చూసుకుంటే మనకు ఒక వెజిటేబుల్ బాక్స్ ఇచ్చారు. సో దీంట్లో వెజిటేబుల్స్ పెట్టుకోవడానికి వెజిటేబుల్ బాక్స్ ఇచ్చారు ఇక్కడ. సో వెజిటేబుల్ బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. వెజిటేబుల్ బాక్స్ లోపల మనకి ఏమేమి అని చూద్దాం. వెజిటేబుల్ బాక్స్ లోపల మనకి ఒక ఐస్ ట్రే ఇచ్చారు ఇక్కడ. సో ఐస్ మేకర్ అని ఉంది కదా. సో ఇది వచ్చేసి ఐస్ మేకర్. జనరల్గా మనము ఇంట్లో ఐస్ క్యూబ్స్ అయిన తర్వాత మనం ఇట్లా ప్రెస్ చేసేస్తే కింద ఉన్న బాక్స్లోకి ఐస్ క్యూబ్స్ అయితే వచ్చేస్తాయి మనకు. సో ఈ ఐస్ క్యూబ్ని మనం ఈజీగా తీసేసుకోవచ్చు బయటికి. సో సైడ్ డోర్ వ్యూ అయితే చూద్దాం మనం. ఇప్పుడు డోర్ వ్యూలో టూల్స్ కానీ పెట్టుకోవడానికి ఇచ్చారు ఇక్కడ. సో కింద చూసుకుంటే మనకు బాటిల్ గార్డ్ ఇచ్చారు ఇక్కడ. దీంట్లో జనరల్గా మనకి 4 బాటిల్స్ అలా పడతాయి. సో 1.5 లీటర్ 2 లీటర్స్ కూడా ఇంట్లో పడతాయి. సో పెద్ద సైజెస్ అయితే పడడానికి దీంట్లో బాటిల్స్ అయితే మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి టైర్ వాళ్ళ వారంటీ కార్డు అండ్ మాన్యువల్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఇట్లా చూసుకుంటే మనకు ఒక లాక్ కీ అయితే ఇచ్చారు. దీంట్లో ప్లస్ 4+4 8 ఎగ్స్ పట్టేలా అయితే ఒక 8 ఎగ్ ట్రే అయితే ఇచ్చారు. 8 నెంబర్స్ ఇందులో పడతాయి. సో ఇది గైస్ రెఫ్రిజిరేటర్ అయితే ఇంటర్నల్ వ్యూ ఇదంతా. సో ఇంటర్నల్ వ్యూస్ అంటే మనం ఒకసారి అయితే ఫ్రిడ్జ్ మనం ఆన్ చేసి కన్వర్టబుల్ ఆప్షన్స్ అండ్ ఇంటర్నల్గా లైట్ ఇవన్నీ ఒకసారి అయితే చెక్ చేద్దామని. సో గైస్ ఫ్రిడ్జ్ని అయితే ఆన్ చేస్తున్నాను. సో ఒకసారి ఇంటర్నల్ వ్యూ అయితే చూద్దాము లోపల ఎలా ఉంది ఆన్ చేసిన తర్వాత. సో పై షెల్ఫ్లో అయితే మనకి ఎటువంటి లైట్స్ కానీ ఇవ్వలేదు. సో లైట్గా సౌండ్ అయితే స్టార్ట్ అయింది కంప్రెసర్. సో కింద చూసుకుంటే మనకి ఎల్ఈడి లైట్ అయితే ఇచ్చారు. ఎల్ఈడి లైట్ అయితే ముందు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో కంప్లీట్గా ఎల్ఈడి లైట్ అయితే లోపల మనం మెటీరియల్ అంతా చూసుకోవచ్చు. సో కంప్లీట్ టఫ్ అండ్ గ్లాస్ షెల్ఫ్స్ కాబట్టి టఫ్ అండ్ గ్లాస్ షెల్ఫ్స్లో నుంచి మనకు పైనుంచి చూసినా కూడా కింద ఏ మెటీరియల్ ఉందనేది మనకు కనిపిస్తుంది. సో సపోజ్ ఇందులో ఫ్రూట్స్ ఉంటే మనకి ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయో బయట నుంచి చూసుకోవచ్చు. ఇక్కడ పైన ఏమన్నా పెట్టుకున్నా కానీ మనము
వాటితో లోపల నా క్యాప్ నుంచి మనము చూసి ఏం ఫ్రూట్స్ ఉన్నాయైతే తెలుసుకోవచ్చు. కింద వెజిటబుల్స్ కూడా సేమ్, వెజిటబుల్స్ లోపల ఏమైనా మనం పైన చూసుకొని తీసుకోవచ్చు. సో అది మనకి ఇక్కడ వచ్చేసి డోర్ క్లోజ్ చేసినట్టు లైట్ అంటే ఒక స్విచ్ అయితే ఇచ్చారు మనకి ఇక్కడ. సో ఇది కంప్లీట్ ఇంటర్నల్ వ్యూ అయితే. సరే అయితే అన్ని లైట్స్ ఆఫ్ చేసి చూద్దాం మనకు ఎల్ఈడి లైట్ అంతా ఉందని. సో కంప్లీట్ లైట్స్ అన్నీ బంద్ చేసాం అంటే ఫ్రిడ్జ్ ఒక్కటే ఇప్పుడు మనకు కనిపిస్తుంది. పైన ఫ్రీజర్లో చూసుకుంటే అయితే మనకి లైట్ ఏం ప్రొవైడ్ చేయలేదు. కింద సెక్షన్లో ఫ్రిడ్జ్ సెక్షన్లో చూసుకుంటే కంప్లీట్ ఒక ఎల్ఈడి లైట్ ఉంది. సో వ్యూ వచ్చేసి కంప్లీట్గా మనకు నీట్గా క్లారిటీగా కనిపిస్తుంది. సో ఎల్ఈడి లైట్ ఒక మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ. సో డోర్ సైడ్ తీసుకుంటే మనకి ఇక్కడ టెంపరేచర్ సెట్టింగ్ అయింది. సమ్మర్ మోడ్, మాన్సూన్ మోడ్, వింటర్ మోడ్, నార్మల్ మోడ్ ఎనర్జీ సేవింగ్ అయితే మనకైతే ఇక్కడ ఒక టెంపరేచర్ సెట్టింగ్ దగ్గర ఫంక్షన్ సెట్టింగ్ అది కూడా ఇచ్చారు ఇక్కడ. సూపర్ ఫ్రీజ్, ఎనర్జీ సేవింగ్, సూపర్ కూలింగ్, కన్వర్టబుల్. సో ఈ ఫ్రిడ్జ్ అయితే మనకి సైడ్కి ఇచ్చారు. ఫ్రిడ్జ్ లోపల ఆప్షన్స్ చూసుకున్నాం మనం. లోపలికి వెళ్తే మనకి ఇక్కడ సూపర్ ఫ్రీజ్ అని చెప్పేసి ఉంది. సూపర్ ఫ్రీజ్ మీద మనం ఒకవేళ సూపర్ ఫ్రీజ్ పెట్టుకుంటే మనకి స్పీడ్గా ఫ్రిడ్జ్గా కూల్ అవ్వడము ప్లస్ స్పీడ్గా ఐస్ మేకింగ్ అవ్వడము. సో దీనికోసం అయితే తొందరగా కూల్ కావడానికి అయితే సూపర్ ఫ్రీజ్ ఆప్షన్ మనం వాడతాము. సో నార్మల్ అనేది నార్మల్ యూసేజ్, జనరల్గా మనం జనరల్ యూసేజ్కి అయితే వాడతాం. మనం జనరల్గా కింద నార్మల్, పైన ఫ్రీజర్ సెక్షన్ ఇట్లా నార్మల్గా వాడతాం. సో నెక్స్ట్ ఎనర్జీ సేవింగ్లో ఉంది ఇక్కడ. ఎనర్జీ సేవింగ్ అంటే లెస్ కన్జంప్షన్, లెస్ కూలింగ్, లెస్ పవర్ కన్జంప్షన్ అయితే తీసుకుంటుంది. సో తక్కువ కూలింగ్, తక్కువ పవర్ కన్జంప్షన్ తీసుకోవడానికి ఎనర్జీ సేవింగ్ మోడ్. జనరల్గా మనమైతే బయటికి ఎక్కడికన్నా ఊరికి వెళ్ళినప్పుడు ఎనర్జీ సేవింగ్ మోడ్లో పెట్టేస్తే ఇంట్లో ఉన్న మెటీరియల్ మామూలుగా పవర్ సేవింగ్ అవుతుంది, ప్లస్ లెస్ కూలింగ్ తోటి రన్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి కన్వర్టబుల్ మోడ్. ఈ కన్వర్టబుల్ మోడ్లో ఏమవుతుందంటే కింద ఫ్రిడ్జ్, ఇది వచ్చేసి జనరల్ ఫ్రిడ్జ్ అండ్ జనరల్గా మనం కూరగాయలు, బాటిల్స్ ఇలాంటివి వాడుకోవడానికి అయితే ఈ జనరల్ ఫ్రిడ్జ్ ఇది. సో పైనదైతే జనరల్గా ఫ్రీజరు. ఎప్పుడైతే మనం ఈ కన్వర్టబుల్ మోడ్లో పెట్టామో పైన ఈ ఫ్రీజర్ కంప్లీట్గా ఫ్రిడ్జ్ అయిపోతుంది. అంటే దీంట్లో కూడా మనము కూరగాయలు కానీ లేదా మనము ఫ్రూట్స్ కానీ లేదా బాటిల్స్ కానీ ఇలాంటివన్నీ ఫ్రీజర్ సెక్షన్లో పెట్టుకోవచ్చు. సో ఇది కన్వర్టబుల్ ఆప్షన్. సో గైస్ ఇది వచ్చేసి 2784 TCG మోడల్. సో 258 లీటర్స్ కెపాసిటీ గల మనం రెఫ్రిజరేటర్ని అయితే ఈరోజు అన్బాక్సింగ్ చేస్తాము. సో ఇది వచ్చేసి కంప్లీట్ గ్లాస్ మోడల్, బ్రేక్లెస్, స్క్రాచ్లెస్, గీతలు పడవు, పగలదు, స్ట్రాంగెస్ట్ ఫ్రిడ్జ్. అండ్ లుక్ వైజ్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఈ డిజైన్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది, లేటెస్ట్ డిజైన్ ఇది. చాలా బాగుంది. సో ఎంఆర్పి 41,000 ఉంది. అప్రాక్సిమేట్లీ మార్కెట్లో అయితే 26-27,000లో అయితే మీకు ఈ ఫ్రిడ్జ్ అయితే అవైలబుల్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సో మరిన్ని వీడియోల కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.